డయాబెటీస్ అనేది చిన్నపిల్లల్లో స్టార్ట్ అవ్వచ్చు, లేదా కొంచెం వయసు ఎక్కువైనప్పుడు కూడా రావచ్చు. చాలామంది టైప్ 1 డయాబెటీస్ అంటే భయపడతారు. దయచేసి భయపడాల్సిన అవసరం లేదు. అద్భుతమైన వైద్యాలు అందుబాటులో ఉన్నాయి. బట్ ఇన్సులిన్ అనేది చాలా అవసరం అన్నమాట. ఎందుకు? ప్యాన్క్రియాస్లో ఇన్సులిన్ ఉత్పాదన శక్తి తగ్గిపోయి లేదా కోల్పోవటం జరుగుతుంది. ఇన్సులిన్ లేకుండా మనం బతకలేం. ఇన్సులిన్ లేని స్థానం చాలా ప్రమాదకరం అన్నమాట. కాబట్టి మీ డాక్టర్తో మీరు ఏకాభిప్రాయానికి వచ్చి దయచేసి మీ డాక్టర్ కానీ ఇన్సులిన్ తీసుకోవటం మంచిదని చెప్పినప్పుడు తిరస్కరించకుండా అంగీకరించండి, ఆరోగ్యంగా జీవించండి. టెస్టింగ్ చేయడానికి కూడా అద్భుతమైన పరికరాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి 24 గంటల్లో ప్రతి 15 నిమిషాలకి బాబు లేదా పాప యొక్క షుగర్ లెవెల్స్ ఎక్కడ పెరుగుతున్నాయి, ఎందుకు పెరుగుతున్నాయి, ఎంత స్థాయిలో పెరుగుతున్నాయి, లేదా పొరపాటున లో అయిపోతున్నాయా, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకుండా కూడా ఇవన్నీ మనకు చూసుకోవచ్చు. చాలాసార్లు టెస్టింగ్ అంటే చాలాసార్లు పొడుచుకోవాలి కదని చాలామంది భయపడతారు. అవసరం లేదు. కొంచెం ఆటోమేటిక్ సెన్సార్స్ కూడా వచ్చి ఉన్నాయన్నమాట. అఫోర్డ్ చేయలేని వాళ్ళకి ఒక 14 డేస్ స్టడీ చేసేసి మళ్ళీ ఒక 3 to 6 monthsకి దాన్ని సెట్ చేసేలా కూడా మనం ప్లాన్ చేయొచ్చు అన్నమాట. ఆహారానికి వచ్చినట్లయితే దాదాపు అన్నీ తినచ్చు. ఒక పంచదార, బెల్లం మాత్రం అవాయిడ్ చేయాలి. కేవలం లో షుగర్ ప్రమాద స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే వాటిని తీసుకోవచ్చు అన్నమాట. కాకపోతే పద్ధతిగా తీసుకోవాలి డైట్. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ కొంచెం మితంగా, ప్రోటీన్స్ చక్కగా, ఫైబర్ ఎక్కువగా, ఇట్లాంటివి ఒక ప్రాపర్గా మనం తీసుకున్నట్లయితే పిల్లలు చక్కగా ఎదిగి మంచిగా చదువుకొని పెళ్లి వయసులో పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు కనాల్సిన టైంలో కానీ పెద్ద వయసు వరకు వాళ్ళు ఎటువంటి సమస్యలు లేకుండా చక్కగా బతకచ్చు. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి? భయపడకూడదు. షుగర్స్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. రెండోది, డాక్టర్ని ఎప్పుడు మీరు సంప్రదించాల్సిన అవసరం ఉన్నా వెనకాడకుండా దయచేసి సంప్రదించండి. ఇవాళ రేపు ఫిజికల్ కన్సల్టేషన్స్ జరుగుతూ ఉంటాయి, లేదా మనకి వాట్సాప్ కన్సల్టేషన్ ద్వారా కూడా మీరు డాక్టర్ని కలవచ్చు. అంతేకాకుండా ఆన్లైన్ ఇవి ఉన్నాయి కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి. అండ్ ఇంకొకటి, మీ డాక్టర్ ఇచ్చిన ఇన్సులిన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు స్వతహాగా డాక్టర్కి చెప్పకుండా స్టాప్ చేయకూడదు. మీరు 2-3 యూనిట్లు తగ్గించవచ్చు, పెంచవచ్చు, అడ్జస్ట్ చేయొచ్చు, బట్ ఆపకూడదు. అండ్ ఇంకా చాలామంది ఏం భయపడుతూ ఉంటారు, ఇన్సులిన్ని ఎక్కడన్నా మనము జర్నీస్లో ఉన్నప్పుడు ఇన్సులిన్ కూల్గా ఉండాలి కదని ఆలోచిస్తారు. నెల వరకు ఇన్సులిన్ ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఏం కాదు, హ్యాపీగా సరదాగా వాడుకోవచ్చు. బాటిల్, వైల్ రూపంలో వాడుకోవచ్చు, లేదా మనకి పెన్ ఆటోమేటిక్గా మనకి చిన్న కంటికి కూడా కనపడిన నీడిల్తో పెయిన్ లేకుండా కూడా తీసుకునే పరికరాలు ఉన్నాయి. కొంచెం అఫోర్డబిలిటీ ఇష్యూస్ లేవు, పేషెంట్ చక్కగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతున్నారు, ఇబ్బంది ఏమి లేదనుకుంటే ఆటోమేటిక్ ఇన్సులిన్ పంప్స్ అంటే దాదాపు ఆర్టిఫిషియల్ ప్యాంక్రియాస్ కూడా మనకి ఇప్పుడు చక్కగా ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి, వినియోగంలో కూడా ఉన్నాయి. నేను భవిష్యత్తుని చెప్పట్లేదు, ప్రజెంట్ గురించే చెప్తున్నాను అన్నమాట. సో ముఖ్యంగా పేరెంట్స్, తర్వాత గ్రాండ్ పేరెంట్స్ ఎటువంటి అపోహలకు వెళ్ళి ఈ దుష్ప్రచారాలు చాలా జరుగుతున్నాయి ఇటీవల. అటువంటి బారిన పడకుండా మీరు సరైన దారిలో మంచి ఆరోగ్యాన్ని పొంది చక్కగా జీవించగలగరని కోరుతూ మీ డాక్టర్ కిరణ్.